హలో నమస్తే, వెల్కమ్ టు స్టోన్ స్టాక్స్. సో సో చాలా చాలా హ్యాపీ డే అండి. మంచిగా అయితే మళ్ళీ ఒక డే అయితే మంచిగా బిగ్ డేగా అయితే ముగిసిపోయింది. సో చాలా మంచి ప్రాఫిట్స్ అయితే మన స్టూడెంట్స్కి రావడం జరిగింది. సో అందరూ అయితే మంచి మంచి ప్రాఫిట్స్ అయితే బుక్ చేసుకున్నారు. ఎట్లా అంటే బ్యాంక్ నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ తీసుకున్న ఈక్విటీ ఆప్షన్స్ కానీ ఎవ్రీథింగ్ అనుకున్న విధంగా, సో మన లాజిక్ విత్ ఇన్క్లూడ్ లాజిక్తో తీసుకుంటే పక్కాగా మనకైతే టార్గెట్ కొట్టేసినాయి. మంచి ప్రాఫిట్స్ అయితే మన స్టూడెంట్స్కి వచ్చినాయి. ఓకేనా. సో బిఫోర్ అనాలిసిస్, సో ఎప్పటిలాగే మళ్ళీ ఓకేనా మనం ఒకసారి మనం అనాలిసిస్ అయితే చేసుకుందాము. మన ప్రీమియం గ్రూప్లో ఇచ్చిన పొజిషన్స్ చూసుకుందాము. అలాగే బీటీఎస్టీ మనం ప్రొవైడ్ చేసిన బీటీఎస్టీ కూడా ఒకసారి చూసుకుందాము. ఓకేనా. సో ఇలా ప్రీవియస్గా మనం ఏం చేస్తున్నాము, ఇప్పుడు ఏం ప్రొవైడ్ చేస్తున్నామో ఒకసారి కూడా చూసుకుందాం. ఓకేనా. సో స్క్రీన్లోకి వెళ్ళి మనం ప్రీమియం గ్రూప్ చూద్దాం. సో ఇది మన ప్రీమియం గ్రూప్ అండి. సో 9,000+ ఉంటారు. సో ఎర్లీ మార్నింగ్ వచ్చేసి 9:18కి సో అల్ట్రాటెక్ వచ్చి 10,000 సి 170 దగ్గర ఇవ్వడం జరిగిందండి. సో ఫస్ట్ పొజిషన్ సో 170. సో మామూలుగా లేదు ఫ్లో అని చెప్పేసి చెప్పడం జరిగింది. అల్ట్రా వచ్చేసి 170 యాక్టివేట్ అయిపోయింది 9:10కి. ఒక 1 మినిట్ 2 మినిట్స్ తర్వాత సో 170 to 204 ఒక 34 పాయింట్స్ ఎంటర్ తీసుకోగానే జంప్ అయిందండి. సో అందరికి ట్రెమెండస్ ప్రాఫిట్ వచ్చేసినాయి. సో 170 to 247. సో నెక్స్ట్ వచ్చేసి బజాజ్ ఫైనాన్స్ డిసెంబర్ 7,200 తీసుకోవడం జరిగింది. ఓకేనా. సో నేను చెప్పాను కదా స్టాక్స్ ఎలా నేను సెలెక్ట్ చేసుకుంటా అని చెప్పేసి. సో రివీల్ చేస్తాను ఒకటి చూడడం. అల్ట్రాటెక్ వచ్చేసి 170 to 250. సో అల్ట్రాటెక్ చాలా మూమెంట్ ఉంది, పక్కగా హోల్డ్ చేయండి, గట్టిగా హోల్డ్ చేయని చెప్పేసి గట్టిగా చెప్పిన మన లాంగ్వేజ్ యూజ్ చేసి మంచిగా చెప్తాను నేను. దాన్ని హోల్డ్ చేస్తే మాత్రం బిగ్ టార్గెట్స్ మారిపోతాయి, అది మీ చేతిలో ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ మనకి ఏమైంది, బజాజ్ ఫైనాన్స్ కూడా యాక్టివేట్ అయిపోయింది. సో 170 to 273 ఆల్మోస్ట్ 100 పాయింట్స్. సో 100 పాయింట్స్ ట్రైల్ చేయండి పక్క, అప్పటి కూడా బుక్ చేయించలేదు ఇంకా. ఓకేనా. బజాజ్ ఫైనాన్స్ 95 to 102. సో 170 to 300 అంటే ఆల్మోస్ట్ ఇక్కడ మీరు ఎన్ని పాయింట్స్ వచ్చినాయి చెక్ చేయండి ఒకసారి. 230 పాయింట్స్ వచ్చినప్పుడు హ్యాపీ టు బుక్ అని చెప్పడం జరిగింది. ఓకేనా. సో కిందికి మీదిగో అట్లా మనం అయితే హ్యాపీగా బుక్ చేసుకున్నారు. అక్కడ చెప్పగానే మళ్ళీ ఏమనిపించింది అంటే వెంటనే అనిపించిన తర్వాత వద్దు ట్రైల్ చేయండి చెప్పాను. వెంటనే చూడండి, నో ట్రైల్ చేయండి ఖచ్చితంగా అని చెప్పాను. సో నాకు ఎందుకంటే ఇంకా పాజిబిలిటీ కనిపించింది అక్కడ. సో బజాజ్ ఫైనాన్స్ 95 to 115 ట్రైల్ చేయండి పక్కా అని అది కూడా చెప్పాను. ఎందుకంటే మనం ఎంట్రీ టు ఎగ్జిట్ వరకు ప్రతి ఎవ్రీ పాయింట్ నేనే గైడెన్స్ ఇస్తాను. ఎంట్రీ ఎట్లా తీసుకోవాలి, ఎగ్జిట్ ఎప్పుడు కావాలి, ఎంతవరకు ట్రైల్ చేయాలి, ఓకేనా, ట్రైల్ చేస్తే ఎంతవరకు ట్రైల్ చేయొచ్చు, ఎప్పుడు ప్రాఫిట్ బుక్ చేయొచ్చు, మీకు ఇలాంటి డౌట్స్ అవసరం లేదు. ఇంకోటి చాలామంది భయపడుతుంది ఏంటంటే సో ప్రైస్ అనేది జంప్ అవుతుందా సార్ మీ దాంట్లో అంటే, అలా ఖచ్చితంగా 100కి 97 టైమ్స్ కాదు, ఎప్పుడో 3 టైమ్స్ అనుకోకుండా జంప్ అవ్వచ్చు. కానీ మీకు ఖచ్చితంగా మీకు అడ్వాన్స్ కానీ పొజిషన్స్ వస్తాయి. ఇక్కడ మనం చెప్పిన పొజిషన్ 75,000 పిఈ సిల్వర్ ఆల్రెడీ మంచి భూమిలో వెళ్ళిపోతుంది. ఓకేనా. యాక్టివేట్ అయ్యి హిందుస్థాన్ తర్వాత అవుతుందని సంగతి. సో 95 to 128 ట్రైల్ చేయండి. ట్రైల్ పక్కగా నేను మళ్ళీ చెప్తూనే ఉంటాను. అక్కడ అల్ట్రా మళ్ళీ ట్రేడ్ చేయడం వల్ల వాట్ ఏ కాల్ సూపర్ 345. ఓకేనా. సో డబుల్ ద ప్రైస్ డబుల్ ద ప్రాఫిట్ 170 to 350 అంటే ఆల్మోస్ట్ అక్కడ మనకు వచ్చిన ప్రాఫిట్ 200 పాయింట్స్ ఈక్విటీ ఆప్షన్లో. సో ఇలాంటి ట్రేడ్స్ మనం ఫైండ్ చేయగలిగితే సో చాలా గొప్పగా ఉంటుంది, మంచి ప్రాఫిట్స్ వస్తూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చి శ్రీ సిమెంట్ డిసెంబర్ 29,000 ఎస్జీ. సో ఇది మనకి వాళ్ళ స్టాప్ లాస్ పడిపోయింది శ్రీ సిమెంట్. ఓకేనా. 170 to 359 ఎంజాయ్ ద క్రాకర్ స్టూడెంట్స్. శ్రీ సిమెంట్ 170 యాక్టివిటీ. బజాజ్ ఫైనాన్స్ 95 to 132 ట్రేల్ చేస్తూ ప్రాఫిట్ బుక్ చేయండి అని చెప్పాను. ఎందుకంటే ఇక కిందికి వచ్చే ఛాన్సెస్ కనబడ్డాయి కాబట్టి. ఓకేనా. సెన్సెక్స్ వచ్చేసి డిసెంబర్ 29 71,600 సి తీసుకున్నాము. హోల్డ్ చేయమని చెప్తే హోల్డ్ చేయండి. ఓకేనా. టార్గెట్లు స్టాప్ లాస్ అడగకండి, ఖచ్చితంగా నేనే గైడెన్స్ చేస్తున్నా కదా, చూస్తున్నారు కదా మీరు. సో అట్లా అనమాట. ఓకేనా. 480 యాక్టివ్, 480 to 490, 330కి మళ్ళీ డిసెంబర్ 47,800 సి 330కి మళ్ళీ ఒక పొజిషన్ అయితే తీసుకోవడం జరిగింది 9:42 AM. సో బ్యాంక్ నిఫ్టీ 330 యాక్టివ్, బ్యాంక్ నిఫ్టీ 332 349, 482 511 ట్రైల్ చేయండి. 482 532 సెన్సెక్స్ ట్రైల్ చేయండి అని చెప్తూనే ఉన్నాము. ఓకేనా. బుక్ ద కాల్స్ ఇన్ ప్రాఫిట్ అని బోత్ కాల్స్ అంటే మనకు ప్రీవియస్గా ఉన్న మన అల్ట్రాటెక్ బజాజ్ ఫైనాన్స్లో ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్పాను. సో నెక్స్ట్ వచ్చేసి బీటీఎస్టీస్ ఎస్టర్డే తీసుకున్న బీటీఎస్టీస్ డివిస్ ల్యాబ్, బజాజ్ ఆటో, అపోలో తీసుకున్నాము. మంచిగా రివ్యూస్ అయితే 95 to 115 20 పాయింట్స్. నెక్స్ట్ వచ్చేసి బజాజ్ 82 111 32 పాయింట్స్, అపోలో 92 111 21 పాయింట్స్. ఎవ్రీథింగ్ అయితే గ్రాండ్ ప్రాఫిట్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా. బ్యాంక్ నిఫ్టీ 330 364 సెండ్ యూర్ ఆల్టర్ స్వీటెస్ట్ ప్రాఫిట్ స్క్రీన్ షాట్స్
332 380, బ్యాంక్ నిఫ్టీ 332 427, 100 పాయింట్స్. సో మంచి మూమెంట్ అయితే ఇవ్వడం జరిగింది. 100 పాయింట్స్ ఇస్తే ఆటోమేటిక్గా మనం బుక్ చేసుకోవాలి, ఓకేనా. సో మళ్ళీ వచ్చేస్తే 1031కు 300 దగ్గర మళ్ళీ 48,000. ఇక్కడ లాజిక్ కూడా చెప్పడం జరిగింది, ఓకేనా. ఇక్కడ లాజిక్ కూడా చెప్పాను నేను, ఎందుకు పొజిషన్ తీసుకుంటున్నామని మీకు తెలియాలి, ఓకేనా. మీరు కూడా నేర్చుకోవాలి కాబట్టి లాజిక్ కూడా చెప్పడం జరిగింది, ఎందుకు తీసుకున్న పొజిషన్స్కి. నేను మనం చేసుకున్న అనాలిసిసే కదా, చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది, ఓకేనా. సో బ్యాంక్ నిఫ్టీ 300 యాక్టివేట్, గో విత్ సింగిల్ అట్ ఓన్లీ. సో 300 to 400 భూమ్ అయిపోయిందండి, మంచి ప్రాఫిట్, గ్రాండ్ ప్రాఫిట్ వచ్చింది. 550 600 కూడా పోయింది, కానీ మనం బుక్ చేసుకున్న పొజిషన్ దగ్గర మనం బుక్ చేసుకుంటాం, ఓకేనా. సో ఇది వచ్చేసి మనం తీసుకున్న బిగ్ భూమ్ ఇన్ బీటీఎస్టీ. 10 minutes వాళ్ళు చూపిస్తే బీటీఎస్టీ చూపిస్తే వాళ్ళు మనం తీసుకున్న బీటీఎస్టీస్ అది సేమ్ డేలో హిట్ అయిపోవడం మనకు మన దగ్గర ఒక మంచి సైన్ అండి, మంచిగా సేమ్ డేలో హిట్ అయిపోతూ ఉంది. సో మంచిగా మనకు మంచి ప్రాఫిట్స్ అయితే ఇస్తూ ఉంది, ఓకేనా, సేమ్ డేలో హిట్ అవ్వడం వల్ల. సో ఇది ఎక్కడికి వెళ్ళిపోయింది, సారీ. యూజర్ ఫ్రెండ్లీ లేదు టెలిగ్రామ్. ఓకే, ఇవాళ తీసుకున్న బీటీఎస్టీస్, నిన్న చెప్పిన బీటీఎస్టీ హ్యాపీ టు బీటీఎస్టీ బుక్ చేసుకోని చెప్పాను డివిజన్ ల్యాబ్ బజాజ్ ఆటో అవే. సో ఇవి ఇవాళ బీటీఎస్టీస్. బ్యాంక్ నిఫ్టీ December 48,100 CE 240 దగ్గర తీసుకుని హోల్డ్ చేయమని చెప్పాను, సో రేపటి కోసం. సో సెన్సెక్స్ కూడా 71,700 CE చెప్పాను, 500 హోల్డ్ చేయమని చెప్పాను రేపటి కోసం. అండ్ ఆల్రెడీ 10,400 CE చెప్పాను 80 దగ్గర. అండ్ బజాజ్ ఆటో చెప్పాను December 6,600 CE. అండ్ నెక్స్ట్ వచ్చేసి 4 ఉన్నాయి. సో బ్యాంక్ నిఫ్టీ సెన్సెక్స్ యాక్టివేట్ అయిపోయింది, 500 to 600 భూమ్ అయిపోయిందండి, ఓకేనా. సో గ్రాండ్ ప్రాఫిట్ వచ్చింది. బ్యాంక్ నిఫ్టీ కూడా 240 to 285 సేమ్ డేలోనే, ఓకేనా, సేమ్ డేలోనే. సో సేమ్ డేలోనే మనకు ఇక్కడ ప్రాఫిట్ వచ్చేసింది కాబట్టి ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్పాము. ఇక్కడ కూడా సెన్సెక్స్ ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్పేసాము. బజాజ్ 96 యాక్టివ్, 566 333 630, సెన్సెక్స్ 500 to 698, బజాజ్ ఆటో 101, 242 375, సెన్సెక్స్ 500 to 771. భూమి ఇన్ సేమ్ డే గ్రాసింగ్ తీసుకున్నాము 109 దగ్గర, 96 to 105 ట్రేడ్ చేయండి. గ్రాసింగ్ 109 యాక్టివేట్, 109 120, అగైన్ భూమ్ 109 to 123. సో ఎవ్రీ పొజిషన్ అయితే తీసుకున్న రోజే గ్రాండ్ ప్రాఫిట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం తీసుకున్న సిల్వర్ కాల్ కూడా చూడండి నడుస్తూ ఉంది, ప్రజెంట్ లైవ్లో నడుస్తున్న పొజిషన్ ఇది చూపిస్తాను నేను. సో బ్రేక్ చేసి మంచి గ్రాండ్గా అయితే ప్రాఫిట్ ఇస్తూ ఉంది సిల్వర్ కమోడిటీలో మనకి ఇది, ఓకేనా. ఇక్కడ మనకు నడుస్తూ ఉంది 2386 ప్రస్తుతం నడుస్తూ ఉంది. టార్గెట్ 2570 అయితే ప్రాఫిట్, గట్టి ప్రాఫిట్ ఇవ్వడం జరిగింది, ఓకేనా. సో ఇవి మన పొజిషన్స్ మనం తీసుకున్నవి ఇవాళ. సో మన ప్రీమియం గ్రూప్లో కాల్స్ ఇవి, ఓకేనా. సో ప్రీమియం అనేది మంచి ఎఫెక్టివ్గా అయితే పనిచేసింది. సో దీన్ని పక్కన పెడితే చూడండి ఎంత గ్రాండ్గా అయితే మంచి సిల్వర్ తీసుకున్న వాళ్ళకు. సో ఇక్కడ ఎప్పుడైతే బ్రేక్ అయిపోయిందో పొజిషన్ తీసుకున్నా, సో టూ స్టాక్స్లలో మనకు 100 పాయింట్స్ ప్రాఫిట్లో ఆల్రెడీ నడుస్తూ ఉంది, ఓకేనా. థ్యాంక్ యూ అండి. ఇప్పుడైతే మనకు పొజిషన్స్ అయితే చూపించేసిన. ఇప్పుడు మనం రేపటి కోసం ఒకసారి అనాలిసిస్ చేసుకుందాం బ్యాంక్ నిఫ్టీలో. సో బ్యాంక్ నిఫ్టీ అయితే ఇవాళ మంచి స్వింగ్ అయిపోయింది. నేను ప్రీవియస్గా ఏం చెప్పినా ఒకటే వినండి, ప్రీవియస్గా ఈ లెవెల్ని అయితే ఎప్పుడైతే మంచి సూపర్ క్యాండిల్ బ్రేక్ చేస్తుందో వెంటనే పొజిషన్ తీసుకోండి. ఈ క్యాండిల్ని దీన్ని కూడా బ్రేక్ చేసే ఛాన్స్ ఉందని చెప్పాను. తర్వాత 3 minutesలో ట్రయల్ చేయమని చెప్పాను. ఒకసారి 3 minutes టైం ఫ్రేమ్లో మనం ట్రయల్ చేస్తే చూడండి, నేను చూపిస్తా. నేను చెప్పిన 30 minutesలో 3 minutes టైం ఫ్రేమ్ చూడండి ఎంతవరకు అంటే ఇక్కడ వరకు మనకు ట్రయల్ అయింది. సో ఎన్ని పాయింట్స్ మీరే చెక్ చేసుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, ఓకేనా. సో ఏదైనా పర్ఫెక్ట్గా ఉంటేనే మనం చేసుకోవాలి. సో అది కూడా నేను పర్ఫెక్ట్గా ఉంటేనే చెప్తాను, ఓకేనా. సో మైండ్ అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇది మనకు ఇవాళ జరిగిన మార్కెట్. సో రేపటికి కోసం మనం మార్కెట్లో ఒకసారి అనాలిసిస్ చేసుకుంటే, సో ఇప్పుడు మార్కెట్స్ ఏమైనా ఒకసారి చూస్తే చూడండి, మంత్లీ వైస్గా పెడతాను. సో లైఫ్ టైం హైలోకి అయితే వచ్చేసింది, లైఫ్ టైం హై. సో మనం ఏం చేస్తాం ఎప్పుడైనా సరే, ఏదైనా హై కానీ బ్రేక్ కావాలి, ఏదైనా సపోర్ట్ కానీ బ్రేక్. ఇప్పుడు ఎందుకంటే మనకు ఛాన్స్ లేదు కదా, వేరే సపోర్ట్ చూసుకుందామంటే ఛాన్స్ లేదు, ఓకేనా. ఇప్పుడైతే నేను చెక్ చేసిన ప్రకారం అయితే ఒక్క నిమిషం చూడండి. సో యాజ్ పర్ 48,050 550 దగ్గర అయితే మనకు రెసిస్టెన్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఎట్లా చెప్తున్నారంటే, సో యాజ్ పర్ మనకు యాక్షన్ చైన్ ప్రకారం అయితే 48,550 దగ్గర మనకు రేపు రెసిస్టెన్స్ ఉండే ఛాన్సెస్ ఉంది, ఓకేనా. రేపు కనుక మార్కెట్స్ గ్యాప్ అప్ అయినా గ్యాప్ డౌన్ అయినా కూడా ఎట్లా చేసుకోవచ్చు ఒకసారి పొజిషన్ చెక్ చేసుకున్నాం, ఓకేనా. సో నేను మీరు అబ్జర్వ్ చేస్తే చెప్తున్నా, మనం ఈఎంఐస్ కూడా మనం పక్కన పెట్టి చేస్తున్నాం, ఓకేనా. ఓన్లీ చార్ట్స్లోకే మనం ప్రైస్ యాక్షన్ చూసే చేస్తున్నాం కదా. సో అది నేర్చుకోండి మంచిగా. సో ఇప్పుడు ఎట్లాగైతే ఇక్కడ నుంచి మనము
ఫాలో అవుతూ వచ్చినాము ఒక ఛానల్. ఇక్కడ కూడా ఒక ఛానల్ అయితే ఫాలో అవ్వడానికి ఉంది, బట్ అది ఫాలో అవ్వాల్సింది లేదని చెప్పేసి రేపు నేను మళ్ళీ లాజిక్ వీడియో పెడతాను, ఓకేనా? అప్పుడు మీరు చూసుకోవచ్చు. ప్రస్తుతం అయితే ఈ లెవెల్స్ అయితే ఫాలో అవ్వండి. రేపు కనుక 48,300 కనుక బ్రేక్ అయితే మార్కెట్ 48,550 వరకు మార్కెట్స్ మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఓకేనా? అప్పుడు మనం ఏం చేయాలి? సో 3 మినిట్స్ టైం ఫ్రేమ్కి వెళ్ళి మనము 30 మినిట్స్కి ఈఎంఐ పెట్టుకొని ట్రైల్ చేయాలి, ఓకేనా? లేదు ఒకవేళ మనకు రేపు మార్కెట్లో 48,000 ఒక పెద్ద క్యాన్ తోటి బ్రేక్ చేస్తే మన టార్గెట్ వచ్చేసి ఈ లెవెల్ ఏది 47,900 అయితే మనకు ఫస్ట్ టార్గెట్గా ఉంటుంది. సో ఈ క్యాండ్లు మనం ఈజీగా బ్రేక్ చేస్తాం, ఎందుకంటే చూడండి బ్రేక్ చేసినప్పుడల్లా పెద్ద పెద్ద క్యాండ్లు వస్తున్నాయి కాబట్టి దీన్ని ఈజీగా బ్రేక్ చేస్తుంది. ఒకవేళ ఇక్కడ మనకు సూపర్ క్యాండ్లు రివర్స్గా వస్తాయి, ఒకవేళ కాదు సేమ్ క్యాండ్లు మనకు పైకి వస్తే కనుక దీనిపైన ఎంట్రీ తీసుకొని సేమ్ ఎట్లా ఇప్పటిలాగా ఎట్లయితే మనం అనుకున్నామో, ఒక్క నిమిషం ఉండండి. సో ఎట్లయితే మనం ఇక్కడ అనుకున్నామో ఖచ్చితంగా బ్రేక్ అయితే తీసుకోవాలని చెప్పేసి ఎట్లా అనుకున్నాము, సో అట్లా అదే విధంగా. సో ఒక మేడం నేను చూపిస్తాను, నాకు ఇవాళ మెసేజ్ చేశారు. సో మనం చెప్పిన పొజిషన్స్ విత్ మన అనాలిసిస్ రెండు యూజ్ చేసుకొని ఆమె హోల్డ్ చేశారంట 200 పాయింట్స్. సో మంచి ప్రాఫిట్ వచ్చింది చెప్పారు. 213 ఎల్ అనుకుంటా. సో నేను దాన్ని ఫ్రీ గ్రూప్లో కూడా పెట్టేశాను అనుకుంటా, చూడండి ఒకసారి. సో ఇప్పుడు చూపిస్తాను ఒక అవసరం అయితే, ఒక్క నిమిషం వెయిట్ చేయండి. సో అందులో మనం అనాలిసిస్కి వెళ్ళిపోదాం, ఓకేనా? రేపు కనుక ఈ విధంగా మనం అనుకున్న విధంగా జరిగితే మనం ముందు ప్లాన్ చేసుకున్నాం కదా, నిన్న కూడా ప్లాన్ చేసుకున్నాం. ఇది బ్రేక్ అయితే మనం పొజిషన్ తీసుకుందాము, దీన్ని ఖచ్చితంగా ఇది బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, మనం 3 మినిట్స్ టైం ఫ్రేమ్లో ట్రైల్ చేద్దాము, దాని బ్రేక్ అయితే ఎగ్జిట్ అవుతామని అనుకున్నాం. సేమ్ అట్లనే అయింది. ఇక్కడ మనకి ఇంకా మంచి అవకాశం వచ్చింది. వెంటనే మళ్ళీ ఇక్కడ మనకు రివర్స్ అయిపోయి మళ్ళీ బ్యాక్ అయిపోయి మళ్ళీ మంచి ప్రాఫిట్ అయితే సేమ్ డేలో మనకు ఇవ్వడం జరిగింది, ఓకేనా? రీటెస్ట్ అయిపోయింది కదా మార్కెట్, మనకు అర్థమైపోతుంది ఇక్కడ. సో నెక్స్ట్ వచ్చేసి సో ఈ లెవెల్ మనం మనము రేపటి అయితే ఖచ్చితంగా మనము రెస్పెక్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. దాన్ని అస్సలు దాన్ని మనము వదిలిపెట్టద్దు, ఎందుకంటే ఒక గ్యాప్ భారీగా అయింది అనుకోండి, సో మనకు స్ట్రెంత్ లేకపోతే మాత్రం ఈ లెవెల్ బ్రేక్ కావాలి, లేకుంటే సేమ్ పొజిషన్ దగ్గర సో ఒక రివర్స్ క్యాండిల్ రావాలి, ఓకేనా? అంతే, ఇది మనకు రేపటికి అనాలిసిస్ అండి. ఖచ్చితంగా ఈ లెవెల్స్ ఫాలో అవ్వండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక వాట్సాప్లో మెసేజ్ చేయండి, టెలిగ్రామ్లో మన వాట్సాప్ నెంబర్ ఉంటుంది, ఓకేనా? ఒకసారి పిన్ చేసినవి కూడా కొన్ని ఉండే నా దగ్గర. సో ఇవాళ ప్రాఫిట్ ఎక్కువ వచ్చిన వాళ్ళవి. ఇంకా ఏమైనా స్టాక్స్ చూసుకుంటే కనుక అన్ని స్టాక్స్ అల్ట్రాటెక్ చూడండి 400+ అయితే మంచిగా మనకు ప్రాఫిట్లో అయితే మూవ్ అవ్వడం జరిగింది. ఒక్కటే క్యాండిల్ చూడండి ఎంత కొట్టేస్తే అసలు మామూలుగా ప్రాఫిట్ కాలేదు. దీంతో మనకు గ్రాండ్ ప్రాఫిట్, ఎంత ప్రాఫిట్ వచ్చిందంటే ఆల్మోస్ట్ ఒక 200 పాయింట్స్ ప్లస్ ప్రాఫిట్ అయితే మనకు అల్ట్రాటెక్లో రావడం జరిగింది. మంచి ప్రాఫిట్ ఇచ్చేసింది. సో రేపు ఏమైనా పొజిషన్స్ ఉంటే మళ్ళీ రేపు కూడా నేను పెడతా, ఓకేనా? ఎప్పుడైతే నా లెవెల్ అయితే ఇప్పుడు బ్రేక్ అయిందో వెంటనే పొజిషన్ తీసుకున్న దీంట్లో, ఓకేనా? ఇంకెవరైనా మేడంది చూపిస్తాను, ఇప్పుడు చెప్పిన మేడంది చూపిస్తాను. 213 ఎస్ తిను సూపర్ మ్యామ్. సో తనకైతే లాస్ట్ ఫ్యూ డేస్గా నాకు డైలీ పెడుతూ ఉంటారు. మంచిగా నిన్న కూడా 18K వచ్చింది, ఇవాళ కూడా 18K ప్లస్ ప్రాఫిట్ వచ్చిందంట. మళ్ళీ సేమ్ కదా సిస్టర్ అని పెట్టేశాను, మా వాళ్ళు పెట్టినట్టున్నారు అది. సో తను ఒక సింగిల్ లాట్ తోటి క్యారీ చేసింది 15 అంటే. సో మంచి 7,000 ప్రాఫిట్ అయితే రావడం జరిగింది తనకి. సో ఐఎమ్ ట్రైలింగ్ ఫ్రమ్ మార్నింగ్ సార్, క్యాప్చర్ 200 పాయింట్స్. సో 40,800 ఫస్ట్ చెప్పిన కాల్, టోటల్ 18K ఫర్ టుడే సార్. నిన్న మీ వీడియో చూసి వెయిట్ చేశాను పేషెన్స్తో, డెఫినెట్లీ జోన్ బ్రేక్ అయ్యాక అప్ సైడ్ ఉంటుందని చెప్పి. సో ఇలా మీరు చేస్తూ కనుక మీరు మనకు పొజిషన్స్ యూజ్ చేసుకుంటూ మనం చెప్పిన ప్రీమియం గ్రూప్లో యూజ్ చేసుకుంటూ మళ్ళీ ఇక్కడ 3 lakhs రావడం జరిగింది. పేరు తిరుపతి కాదు, అజయ్ పటేల్, తిరుపతి ఫ్రమ్, ఓకేనా? సో ఏమంటున్నారంటే మిస్టేక్ సార్, మీరు అసలు షాక్, మా ఫ్యామిలీ మొత్తం మా వాళ్ళు చెప్పారు ఈ కామెంట్, అందరం కలిసి ఒక్క దగ్గర కూడా కరెక్ట్ ఫైండ్ చేయలేకపోతున్నాము, బట్ మీరు ఎలా మళ్ళీ పర్ఫెక్ట్ లాజిక్, ఎనీవే సూపర్ నాలెడ్జ్ అండ్ అక్యురసీ. సో ఓకే సార్, చేయండి మంచిగా, ఖచ్చితంగా సండే రివీల్ చేస్తాను, మంచిగా చూడండి, చూసి నేర్చుకోండి, పక్కగా చాలా ఈజీగా ఉంటుంది, ఓకేనా? ఇవి మనకు రేపటికి అనాలిసిస్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా మీకు నచ్చితే మన తెలుగు వాళ్ళందరికీ మన నాలెడ్జ్ షేర్ కావాలి మంచిగా అనుకుంటే కనుక, మంచి జెన్యున్గా నాలెడ్జ్ మీకు షేర్ కావాలి, మన తెలుగు అందరికీ యూజ్ అవ్వాలి, ఓకేనా? చాలామంది అంటున్నారు సార్ ఇన్ని రోజులు మాకు తెలియదు ఇలాంటి ఛానల్ దొరకట్లేదు మాకు అని చెప్పేసి, టెన్షన్ పడకండి. ఎక్కడ చాలామంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, చెప్తా వినండి, చాలామంది నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే కోర్స్ అని అడుగుతున్నారు. బ్రదర్స్ సిస్టర్స్, నేను చెప్తున్న ఒకటే విషయం, ఆల్రెడీ నేను
కోర్స్ డిజైన్ చేసి ఎప్పటి నుంచో ఫాలో అప్ చేసుకుంటూ వీడియోస్ అన్ని పోస్ట్ చేసుకుంటూ వస్తున్నాను. ఓకేనా, మీకు అంత డబ్బులు వదిలిపెట్టుకోవాలనుకుంటే ఇక్కడికి మీరు దానికి నేను ఏం చేయలేను. కట్టండి, నాకే కట్టండి, మళ్ళీ అవే యూట్యూబ్ వీడియోస్ మీకు మళ్ళీ లింక్స్ షేర్ చేస్తే చూసుకోండి. ఓకేనా, కాబట్టి చెప్తా వినండి. ఇప్పుడు ఆల్రెడీ దాంట్లో చేస్తూ వస్తున్న స్ట్రాటజీస్ అన్నీ పోస్ట్ చేసిన. ఏం క్యాండిల్స్ ఉంటాయి, క్యాండిల్స్ ప్యాటర్న్స్ ఏంటిది, అసలు బేసిక్ రూల్స్ ఏంటిది, ట్రేడ్ ఎట్లా ఫైండ్ చేయాలి, ఆప్షన్స్లో ఎట్లా చేయాలి, స్టాక్స్లో ఎట్లా చేయాలి. సో ఎవ్రీథింగ్ దాంట్లో మనం పోస్ట్ చేసుకోవడం జరిగింది, చెప్పడం జరిగింది. స్టాక్ మార్కెట్ ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఇక్కడ ఫినిష్ చేయాలి, ఒక డెడికేషన్ వీడియో కూడా చేశాను. ఇంతకంటే ఏం కావాలి, మీరు మళ్ళీ మళ్ళీ కోర్స్ అని అక్కడెక్కడని జాయిన్ అవుతాం, మాకు చెప్పండి, నా కోర్స్ సెంటర్ ఉంటుంది చెప్పండి అంటే మీ ఇష్టం ఇంకా. ఓకేనా, సో ఆలోచించుకోండి. సో మన దగ్గర మంచి యూట్యూబ్లో మంచి ఫ్రీగా ఉన్నాయి. అంత ఏది మీరు డబ్బులు పెట్టినా కూడా అంత క్వాంటిటీ మీకు రాదు. చాలా సంవత్సరాల ఒక నాకు ఏదైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో దాని అంతా యూజ్ చేసి వాడుతున్న నాలెడ్జ్ అది. ఓకేనా, ప్లీజ్ కాబట్టి ఆలోచించుకోండి, మనీ వేస్ట్ చేసుకోకండి. ఓకేనా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.